జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో సయోధ్య కుదుర్చుకున్నారా? సరైన టైంలో ఇండియా కూటమిలో చేరుతారని చెప్పారా? తన పార్టీ ఎంపీని రాయబారానికి పంపించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వైసీపీ ఎంపీ ఒకరు సమావేశమయ్యారు. దీంతో సదరు ఎంపీ పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ ఆ వైసీపీ ఎంపీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన జగన్ ఆదేశాలతోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారని ఢిల్లీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు బీజేపీకి మద్దతిస్తూనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రధాన ప్రచారం. ఇటీవల ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడితో సమావేశం కావడం కొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం బీజేపీ తెలుగుదేశం పార్టీకి కీలక మిత్రపక్షం. ఆ రెండు పార్టీల బలం రోజురోజుకు బలపడిపోతోంది. 2029 ఎన్నికల్లో సైతం ఆ రెండు పార్టీలు కలిసే వెళ్తాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. అయితే ఈ విషయంలో బీజేపీ నుంచి కనీస స్థాయిలో భరోసా లభించడం లేదు. అయితే బీజేపీ మరింతగా తన విషయంలో కఠినంగా అవుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తప్పనిసరి. అందుకే బీజేపీ అడిగిందే తరువాయి మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయితే కేవలం తనపై ఉన్న కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తలవంచాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించింది. ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. కానీ ఏపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్డీఏకు మద్దతు తెలిపింది. ఒకవైపు ఇలా పరిణామాలు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మేడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని, త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం నడిచింది. అటువంటిదేమీ లేదని, తాను ఖర్గేను మర్యాదపూర్వకంగానే కలిశారని ప్రకటించారు. దీంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. జగన్ కోసం రాయబారిగానే ఆయన ఖర్గేతో సమావేశమయ్యారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోవడం ఇష్టం లేక తాను ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు తెలిపింది వివరించేందుకు మేడా రఘునాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పంపించారని ఊహాగానాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. కానీ జగన్ విషయంలో పాత కేసులు తెరపైకి రావు. కానీ మిగతా రాజకీయ విషయాల్లో బీజేపీ సహకరించే పరిస్థితి లేదు. అలాగని ఇతర రాజకీయ పక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. త్వరలో జగన్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే జాతీయ స్థాయిలో తనకు మద్దతు తెలిపే పార్టీలంటూ ఉండవు. పైగా రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇప్పుడిప్పుడే ప్రజల మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో స్నేహం కుదుర్చుకోవడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డిని ప్రయోగించారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఇక ప్రస్తుతం ఏపీలో ఎంపీల సంఖ్య దాదాపుగా 40 మందికి పైగా ఉన్నారు. అయితే ఆ ఓట్లన్నీ గంపగుత్తగా ఎన్డీఏ అభ్యర్థికి పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామి పక్షంగా ఉంది. సో వీటికి జనసేన తోడుగా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎంపీల బలం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపింది. అందుకే తెలుగు రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ పార్టీ భిన్న వైఖరితో ముందుకెళ్తోంది. లోకల్ సెంటిమెంట్ తేవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే షర్మిల సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ కలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని ప్రచారం సాగుతోంది.